నమస్తే దోస్తులు, తెలంగాణ శరణార్థులు. ఈరోజు మనం వార్తలోకి వెళ్దాం. ఇక్కడ నియోజకవర్గం పూరమయం అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తున్నాం. ఈ వార్త వచ్చేసి ఈరోజు మేడ్చల్ నియోజకవర్గంలోని 34 పంచాయతీలను ఎల్లంపేట, అలియాబాద్, మూడుచింతలపల్లి 3 మున్సిపాలిటీలుగా మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో మేడ్చల్ నియోజకవర్గం పూర్తిగా పూర పరిధిలోకి వచ్చేసింది. మంత్రి శ్రీధర్ బాబు ఇదే విషయాన్ని సోమవారం అసెంబ్లీలోనూ ప్రకటించారు. దీంతో పంచాయతీ రాజ్ జిల్లా పరిషత్ వ్యవస్థ పూర్తిగా కనుమరుగు అయినట్లే. ఓకేనా? అయితే నియోజకవర్గం పూరమయం అని ఎందుకు అంటున్నారంటే మొత్తం ప్రత్యేకతలు ఏంటంటే ఎల్లంపేటలో మున్సిపాలిటీ విలీన గ్రామ పంచాయతీలు 14, జనాభా ప్రస్తుతం మొత్తం 38,272, మహిళలు 19,104 అయితే పురుషులు 19,168. ఈ ఓటర్లు మొత్తం 22,675 అయితే మహిళలు వచ్చేసి 11,356, పురుషుల సంఖ్య వచ్చేసి 11,319. అయితే ఇక్కడ ఎల్లంపేట మున్సిపాలిటీలో మొత్తం ఇక్కడ విలీనం చేసేశారు గ్రేటర్లో. కాబట్టి ఇవి మన జనాభా ప్రస్తుతం ఉన్న జనాభా ఇది. మొత్తం జనాభా ప్రస్తుతం ఇంతమంది ఉంటే ఓటర్లు మాత్రం ఇంతమంది ఉన్నారు. ఎవరైతే ఓటర్లు ఉన్నా కూడా సద్వినియోగం చేసుకోవడం లేదు. అదేవిధంగా ఇక్కడ మనం ఎల్లంపేటలో చూసినట్లయితే మున్సిపాలిటీ ఏర్పాటు చేయడానికి ప్రజలు, నాయకులు స్వాగతిస్తున్నారు. ఎల్లంపేట పూర్తిగా పరిశ్రమధారిత మరియు గ్రామం కావడం ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. ఇక్కడ ఎల్లంపేటలో పారిశ్రామిక వాడలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అక్కడ ఉపాధి అవకాశాలు ఎన్నో ఉన్నాయని తెలియపరుస్తున్నారు. అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. విలీన గ్రామాల్లో డబిల్పూర్, రాజబొల్లారం, సోమారం, రావుల్కోల్, నూతన్కాల్ మేజర్ పంచాయతీలు కాగా శ్రీరంగవరం, లింగాపూర్, కొనాయిపల్లి మరియు మైసి రెడ్డిపల్లి పంచాయతీలో పూర్తిగా గ్రామీణ వాతావరణమే ఉంటుంది. అక్కడ కొన్ని గ్రామాలు మాత్రం గ్రామీణ వాతావరణం ఉంటుంది. మరియు ఇది గ్రేటర్ హైదరాబాద్లో ఏవైతే గ్రామాలు కలిపిరో అవి డబిల్పూర్, రాజబొల్లారం, సోమారం, రావుల్కోల్, నూతన్కాల్ ఇవన్నీ గ్రామాల మయంగానే ఉంటాయి. మరి దీన్ని డెవలప్మెంట్ చేసేది ఎప్పుడు అన్నట్టు ఇక్కడ ఉన్నది. అదేవిధంగా ప్రత్యేకతలు ఏంటంటే మూడుచింతలపల్లిలో మండలంలోని 13 గ్రామాలు కలిపి మూడుచింతలపల్లి మున్సిపాలిటీగా మారుస్తూ ప్రభుత్వ నిర్ణయాలు తీసుకుంది. పూర్తిగా ఈ మండలంలోని అన్ని గ్రామాలు ప్రజలు వ్యవసాయమే ప్రధాన వృత్తిగా జీవనం సాగిస్తున్నారు. జగ్గంగూడ, కేశవరం, నాగిశెట్టిపల్లి మరియు కొల్తూరు, పోతారం, అనంతారం, నారాయణపూర్, లక్ష్మాపూర్, మూడుచింతలపల్లి, లింగాపూర్, ఉద్దమరి మరియు కేశవరం, అద్రాస్పల్లి మరియు విలీనమయ్యాయి. ఇక్కడ మొత్తం విలీనమైన గ్రామాలు ఇవి. మూడుచింతలపల్లి మున్సిపాలిటీలో మనం చూసినట్లయితే మొత్తం విలీనమైన గ్రామ పంచాయతీలు 13, ప్రస్తుతం జనాభా 27,415, మహిళలు 12,706, పురుషులు 14,709 ప్రస్తుతం ఉన్న జనాభా. ఈ ప్రస్తుతం ఉన్న జనాభాలో మొత్తం ఇలా అయితే ఇక్కడ ఓటర్లు వచ్చేసి 20,911 అయితే మహిళలు వచ్చేసి 10,465. అదేవిధంగా పురుషులు అయితే 10,446 టోటల్. ఇక్కడ మొత్తం ఇంతమంది జనాభా ఉంటే ఓటర్ల సంఖ్య చాలా 3,000 పైగా, ఒక దాంట్లో పురుషులు 14,000 పైగా చాలా మంది తక్కువ ఉన్నారు. మూడుచింతలపల్లిలో మండలంలో 13 గ్రామాలను కలిపి మూడుచింతలపల్లి మున్సిపాలిటీ మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పూర్తిగా ఈ మండలంలో అన్ని గ్రామాలు ప్రజలు వ్యవసాయమే ప్రధాన వృత్తిగా జీవనం సాగిస్తున్నారు. జగ్గంగూడ, కేశవరం, నాగిశెట్టిపల్లి, కొల్తూరు, పోతారం, అనంతారం, నారాయణపూర్, లక్ష్మాపూర్, మూడుచింతలపల్లి, లింగాపూర్, ఉద్దమరి మరియు కేశవరం మరియు అద్రాస్పల్లి విలీనమయ్యాయి. ఈ గ్రామాలలో ప్రజెంట్ అక్కడ మొత్తము అదే తవ్వులో మనము వెళ్తుంటే ఇక్కడ నుంచి మన కేసీఆర్ ఫామ్ హౌస్ మన ఎర్రబెల్లికి వెళ్తుంటే అదే దారిలో ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ గ్రామాలు ఉంటాయి. మనం ఈ గ్రామాలను చూస్తుంటే అక్కడ చుట్టుపక్కల మొత్తం వాతావరణం మొత్తము అక్కడ వ్యవసాయ కేంద్రంగా మొత్తం వాళ్ళు జీవనం కొనసాగించేవారు. వీళ్ళందరినీ తీసుకొచ్చి మన మున్సిపాలిటీలో కలిపితే వీళ్ళందరూ మరియు డెవలప్మెంట్ అవుతుందని కలపడం ఓకే. కానీ
ఈ యొక్క గ్రామాల్లో వ్యవసాయం కూడా ఉంది, మరి దాన్ని కూడా ప్రధానంగా చూడాల్సిన వృత్తిగా జీవనం సాగిస్తున్నారు. అదేవిధంగా జనాభా కూడా మూడుచింతలపల్లి మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాలు మొత్తం 13 గ్రామాలు విలీనమయ్యాయి. అదేవిధంగా ఇక్కడ మళ్ళీ ఇది చూసినట్లయితే అలియాబాద్ మున్సిపాలిటీ చూసినట్లయితే ప్రత్యేకతలు ఏమిటంటే షామీర్పేట్ మండలంలో 7 గ్రామాలను కలిపి అలియాబాద్ మున్సిపాలిటీ మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా ఇక్కడ మొత్తం 3 మున్సిపాలిటీలు, 3వ మున్సిపాలిటీ అలియాబాద్ ఒకటి. అందులో విలీనమైన గ్రామ పంచాయతీలు 7 అయితే ప్రస్తుతం జనాభా 42,495, మహిళలు ఉన్న జనాభా వచ్చి 20,284, పురుషులు వచ్చి 22,211. ఓటర్ల జాబితా ఏంటంటే 22,460 ఓటర్ల జాబితా. అందులో మహిళలు 11,073, పురుషులు 11,084, ఇతరులు 3. ఇంత జనాభా ఉంది ప్రజెంట్. చూడండి, మహిళలు 20,000 పైగా ఉంటే ఓటర్ల జాబితా వచ్చేసి 11,073 మాత్రమే ఉంది. అదేవిధంగా ఇక్కడ పురుషులు 22,211 అయితే అక్కడ ప్రజెంట్ ఉన్నది 11,384. అంటే దాదాపుగా సగానికి సగం పైగా ఓటర్ల జాబితా లేదు. అంటే అక్కడ ఉన్నది వలసదారులా, లేదంటే అక్కడ మళ్ళీ ఓటర్లు మాకెందుకులే అని చెప్పేసి నోటాకి ఓటు వేసే వాళ్ళు చాలామంది ఉన్నారా? మరి ఇదేందో గమనించాలి మనము. అదేవిధంగా అలియాబాద్ అన్ని గ్రామాల రవాణా సౌకర్యం ఉంది, అదనంగా పరిశ్రమలు ఉన్నందున ఉపాధి అవకాశాలు అధికంగా ఉన్నాయి. అదేవిధంగా మున్సిపాలిటీలో అలియాబాద్తో పాటు లాల్గడి, మలక్పేట్, తుర్కపల్లి మరియు ముహరిపల్లి, యాడారం, మజిద్పూర్, పొన్నాల గ్రామాల విలీనం చేశారు. సగం పట్టణం, మరో సగం గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయి. కొన్ని గ్రామాల్లో ఉత్తరాది రాష్ట్రాల నుంచి ఉపాధికి రావడంతో జనాభా అధికంగా నమోదైంది. చూసారా, మనం అనుకున్నదే కరెక్ట్ అయింది. ఉత్తరాది ఎవరైతే నార్త్ సైడ్ ఉన్నారో చాలామంది ఇక్కడ గ్రామాలలో కూడా రావడం, ఇక్కడనే స్థిరపడడం, ఇక్కడ జాబులు చేసుకోవడం, పరిశ్రమ వాడలు ఎక్కువ ఉండడంతో అక్కడ జాబులు చేయడం కంపెనీలలో. ఇక్కడ ఇతర హైదరాబాద్కి కూతవేడి దూరంలో ఉంది కాబట్టి హైదరాబాద్కి వచ్చి జాబ్ చేయడం, ఇలాంటి వాళ్ళు చాలామంది ఎక్కువ అయిపోయారు. కాబట్టి దాదాపుగా ఓటర్ల జాబితా సగానికి సగం పడిపోయింది. ఓట్ల కాలంలో అక్కడ నార్త్కి అక్కడ వెళ్ళి ఓట్లు వేసొచ్చి ఇక్కడ జనాభా ఇక్కడ నివసిస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ డెవలప్మెంట్ కావాలంటే కంపల్సరీ మున్సిపాలిటీలో కలవాల్సిందే అని ఈ యొక్క అలియాబాద్ ఒకటి, మరి ఇంకోటి వచ్చేసి మూడుచింతలపల్లి, ఇంకోటి ఎల్లంపేట మున్సిపాలిటీ 3 కలిసి మన మున్సిపాలిటీలో కలపడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ షామీర్పేట కూడా చాలా డెవలప్మెంట్ ఏరియా కాబట్టి అక్కడ గ్రామీణ వాతావరణం ఉండదు. కాకపోతే ఎక్కువ గ్రామీణ వాతావరణం ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ ఎల్లంపేటలో కొంచెం గ్రామీణ వాతావరణం ఉంటుంది, మన మూడుచింతలపల్లిలో కూడా గ్రామీణ వాతావరణం ఉంటుంది. కాబట్టి దాదాపుగా అక్కడ 14, ఇక్కడ 13, ఇక్కడ విలీనమైన గ్రామాలు 7, మొత్తం ఈ 3 పంచాయతీలు ఇందులో కలపడం, డెవలప్మెంట్ కోసం కలపడం జరిగింది. మొత్తం విలీనం కూడా చేసేశారు. అదేవిధంగా నియోజకవర్గం పురమయం అని చెప్పేసి ఇక్కడ మొత్తం 34 పంచాయతీలు ఎల్లంపేట, అలియాబాద్, మూడుచింతలపల్లి మూడు మున్సిపాలిటీలుగా మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చూద్దాం మళ్ళీ ఫ్యూచర్లో ఏమవుతుందో. మరి ముందు ఇది డెవలప్మెంట్ అవుతుందా ఔటర్ రింగ్ రోడ్డు, మరియు ముందు డెవలప్మెంట్ అయితే మళ్ళీ రైతులు కూడా వాళ్ళు కూడా డెవలప్మెంట్ కోరుకుంటున్నారు. డెవలప్మెంట్ అయితే వాళ్ళు కూడా మంచిదే అని భావిస్తున్నారు. ఇక్కడ అక్రమ నిర్మాణాలను కూల్చివేత అని మనం పోచారంలో చూస్తున్నాం. పోచారం మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ భూమిలో వెలిసిన అక్రమ నిర్మాణాలను మంగళవారం ఉదయం రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. అక్రమంగా నిర్మాణాలు చేపట్టినట్లు కలెక్టర్ ఫిర్యాదు రావడంతో ఆయన ఆదేశాల మేరకు గట్కేసర్ ఉప తహసీల్దార్ మరియు రాజేందర్ ఆర్ఐ సాయిరామ్ సిబ్బంది పోలీసులు బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు. చూసారా, యథేచ్ఛగా ఒక రూమ్ కూడా కాకుండా డైరెక్ట్గా స్లాబులే వేయడం జరిగింది. ఇది ఎవరి జాగిరి, ఎవరు అయ్యా జాగిరి అని మొత్తం ఇలా చేస్తున్నారు. ఎందుకంటే ఈ అక్రమదారులు అక్రమంగా భూ కబ్జాలు చేసి అక్రమ నోటరీలు చేసి అమాయక ప్రజలకు అమ్మి సొమ్ము చేసుకున్నాడు మనం చూస్తున్నాం. ఇలాంటి వాళ్ళు ఉన్నంత వరకు, ఎవరైతే మామూలుగా ఇలాంటి వాళ్ళు బయట పెట్టినంత వరకు ఇలాంటి అక్రమాలు జరగవు. అదేవిధంగా మనం తాజాగా చూస్తున్నాం అక్రమ నిర్మాణాలు కూల్చివేయడం. ఇక్కడ డైరెక్ట్ కలెక్టర్కే రావడంతో కలెక్టర్ ఉటాన వెళ్ళి ఆ యొక్క జేసీబీని పంపించి కూల్చివేయడం మనం చూస్తున్నాం. అదేవిధంగా ఆశా వర్కర్ నిరసన అని మరో వార్త చూస్తున్నాం.
కుషాయిగూడలో ర్యాలీ నిర్వహిస్తూ ఇక్కడ ఆశా వర్కర్లు ఎప్పుడు చూసినా ఏ ప్రభుత్వం వచ్చినా ఆశా వర్కర్లకు న్యాయం జరగడం లేదు, వాళ్ళని గుర్తించడం లేదు. ఎందుకనగా వాళ్ళు ఉట్టిగా పుణ్యానికి దొరుకుతారు కదా, ఎక్కడ ఏ సర్వే అయినా వాళ్ళే, ఎక్కడ ఏ పోలియో చుక్కలు వేయాలనుకున్నా వాళ్ళే. కాకపోతే వాళ్ళకు జీతపత్యాలు మాత్రం నామమాత్రమే ఇస్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు విశ్రమించేదే లేదని ఆశా వర్కర్లు పేర్కొన్నారు. ఏమంటున్నారు? ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు మేము విశ్రమించేదే లేదని వాళ్ళు ధైర్యంగా ముందుకు రావడంతో ఇక్కడ అందరు కలిసి ఇక్కడ బయటకు వచ్చి కుషాయిగూడలో ర్యాలీ నిర్వహించడంతో చాలా చాలా సంతోషం వ్యక్తపరుస్తున్నారు. అదేవిధంగా మంగళవారం సిఐటియు ఆశా వర్కర్లను యూనియన్ ఆధ్వర్యంలో కుషాయిగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో కార్యకర్తలు నిరసన చేపట్టారు. కుషాయిగూడ నుంచి ఈసీఎల్ వరకు ప్రదర్శన నిర్వహించారు. కుషాయిగూడ చౌరస్తా అంబేద్కర్ స్టాచ్యూ నుంచి ఈసీఎల్ వరకు ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఒక ప్లకార్డు ఒక బ్యానర్ పట్టుకొని ఆశా వర్కర్లు ఇలాంటి డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు అక్రమ అరెస్టులు నిరసిస్తూ మేడ్చల్లో ఆశా వర్కర్లు రాష్ట్ర ప్రభుత్వం దిష్టి బొమ్మను దహనం చేశారు. అంతకుముందు పట్టణంలో ర్యాలీ చేపట్టారు. వసంత, రాజకుమారి, యాదమ్మ, సునంద, మమత తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క మహిళల దినోత్సవం అని అంటారు. మళ్ళీ ఈ యొక్క మహిళలు చాలామంది ఆశా వర్కర్లు ఉన్నారు. వాళ్ళు తిండి తికానా లేకుండా వాళ్ళు ఎంతో కష్టపడతారు. అలాంటి వరకు మరి ప్రభుత్వం ఎందుకు మరి ముందుకు వచ్చి వాళ్ళ ఆశా వర్కర్లకు ఎందుకు సహకరించడం లేదు మనం గమనించాలి. విద్యార్థులపై ఆంక్షలు ఎత్తివేయాలని ఒక వార్త చూస్తున్నాం. షామీర్పేటలో ఇఫ్తార్ విందు. షామీర్పేట మండలంలో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన ఇఫ్తార్ విందులో కాంగ్రెస్ భరోసా పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, కాంగ్రెస్ పార్టీ మరియు నియోజకవర్గం ఇన్ఛార్జ్ తోటకూర వజ్జేష్ యాదవ్ ఒకరికొకరు ఇక్కడ ఇన్ఛార్జ్ తోటకూర వజ్జేష్ ఒకరికి ఒకరు ఖర్జూర పండ్లు తినిపించుకున్నారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి, రాష్ట్ర హజ్ కమిటీ సభ్యుడు ముజీబుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. పండ్లు తినిపించుకుంటున్న మల్లారెడ్డి, వజ్జేష్ యాదవ్. ఈ చిత్రం మనం చూడడానికి ఆసక్తికరంగా ఉంది. ఎందుకంటే మన వజ్జేష్ యాదవ్ ఓడిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా వీళ్ళు కలిశారు, అనేక కార్యక్రమంలో కలిశారు. కాకపోతే వీళ్ళు ఒకరికొకరు తినిపించుకోవడం చాలా చాలా ఇక్కడ సంతోష వాతావరణం వెలువడింది. చూడండి, పండ్లు తినిపించుకుంటూ మల్లారెడ్డి మరియు వజ్జేష్ యాదవ్ ఇక్కడ ఇఫ్తార్ విందులో కలవడం చాలా విడ్డూరంగా కనిపిస్తుంది. అదేవిధంగా మరో వార్త, మినీ సామాజిక భవనం నిర్మించాలని వినతి పత్రం అందజేస్తున్న కాలనీ ప్రతినిధులు. ఏ సోనార్ వార్త ఇది. ఆర్యవైశ్యలో అన్ని రంగంలో రాణించాలి అని మరో వార్త చూస్తున్నాం. సమావేశంలో మాట్లాడుతున్న సుజాత, ఆర్యవైశ్యలో అన్ని రంగాల్లో రాణించాలని రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ సుజాత తెలిపారు. మేడ్చల్ పట్టణ యువజన మహిళా విభాగం నూతన కార్యవర్గ సభ్యులు మరియు ప్రమాణ స్వీకరణ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన సుజాత మాట్లాడుతూ ఆర్యవైశ్య మరి కుటుంబాలు వ్యాపారాలకే పరిమితం కాకుండా సామాజిక రాజకీయాలతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని కోరారు. జిల్లా అధ్యక్షుడు రమేష్ గుప్తా, ప్రధాన కార్యదర్శి నాగేష్ తదితరులు పాల్గొన్నారు. ఆర్యవైశ్య వాళ్ళు చాలా మంది ఉన్నారు. గల్లీ చూస్తే ఒక 100 మంది కొమటోల దుకాణాలు ఉంటాయి. వాళ్ళు ఉదయం లేవగానే పాల నుంచి మరియు రాత్రి 11-12 దుకాణంలో పడుకున్న దాకా వాళ్ళు దుకాణం ఓపెన్ చేసే ఉంటుంది. అలాంటి చిన్న ఆర్యవైశ్య దుకాణాలు కాకుండా ఇంకా వేరే వృత్తిలో కూడా భాగస్వామ్యం పాల్పంచుకోవాలని చెప్పేసి ఇక్కడ ఆర్యవైశ్య అన్ని రంగాల్లో రాణించాలని సుజాత మేడం గారు తెలిపారు. అదేవిధంగా మరో వార్త చూస్తున్నాం. ఉద్యోగ నైపుణ్యాలపై అవగాహన మాట్లాడుతున్న శ్రీ లక్ష్మీ సావ్య మేడం గారు, మెరుగైన ఆర్థిక నైపుణ్యంతో సాధించి నేటి సమాజానికి దిక్సూచిగా విద్యార్థినులు నిలవాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అసిస్టెంట్ జనరల్ మేనేజర్ సిహెచ్ లక్ష్మీ సావ్య అన్నారు. మంగళవారం కీసరలోని మహాత్మా జ్యోతిరావు పూలే జీసీ మహిళా డిగ్రీ కళాశాలలో విద్యార్థులను ఆర్థికంగా అక్షర సత్య విద్య ఉద్యోగ నైపుణ్యాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సైబర్ మోసాల ద్వారా ఖాతాదారులు ఎక్కువగా నష్టపోతున్నారని, సైబర్ మోసగాల వల్ల పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వాళ్ళలో వివరించారు. లీడ్ బ్యాంక్ మన డిస్ట్రిక్ట్ మేనేజర్ శివప్రసాద్, ఇక్కడ ప్రిన్సిపల్ వనజత మరియు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు చాలా మటుకు సైబర్ నేరగాలు
అదే పనుగా చాలామంది కాల్స్ చేసి మీ పిన్ నెంబర్ చెప్పండి, మీ లొకేషన్ పెట్టండి, మీ ఇంటి అడ్రస్ చెప్పండి, మీ తెలిసిన వారు లోన్ తీసుకున్నారు, ఒక 5 లక్షలు తీసుకున్నారు, 2 లక్షలు తీసుకున్నారు అని బెదిరింపుల కాలకు వస్తున్నారు. ఒకవేళ మనం అవును మా వాళ్ళే, సరే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నామని చెప్పామనుకోండి కదా, ఇతనికి వాళ్ళు ఫోన్ లేకపోతే ఆ నంబర్స్ అని ఇతనికి డైవర్ట్ అయ్యి 100 కాల్ దాకా ఇమ్మీడియట్లీ ఒక లొకెండర్లో పెట్టేసి వాళ్ళని హింసించడం మనం చూస్తున్నాం. ఇలాంటి వాళ్ళు చాలామంది నార్త్ ఇండియన్స్ నుంచి మనకు కాల్స్ వస్తుంటాయి, బెదిరింపులకు పాల్పడుతుంటారు, మీకు నోటీసులు పంపిస్తామని చెప్తారు. అలా కొంతమంది ఇట్లా సైబర్ నేరగాలు చాలా ఆందోళనకాలు చేసి చాలా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. జాగ్రత్తగా ఉండండి, తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. మల్లారెడ్డి విశ్వవిద్యాలయంలో ఫుడ్ సైన్స్ 2025 జ్యోతి వెలిగిస్తున్న విఎస్కే రెడ్డి సుధాకర్ కుమార్ అని చెప్పేసి మన వార్త చూస్తున్నాం. మరో వార్త, పేలుడు పదార్థాల నిర్వీర్యం, ఇది కాపురలో ఉంది. పేలుడు ప్రాంతాన్ని పరిశీలిస్తున్న సిబ్బంది, ఇక్కడ వార్త ఏంటంటే కుషాయిగూడ పారిశ్రామిక వాడలో చెత్త కుప్పలో పేలుడు ఘటన జరిగిన ప్రాంతాన్ని మంగళవారం నిపుణుల బృందం సందర్శించింది. కుషాయిగూడలో ఏసీపీ మహేష్, ఇన్స్పెక్టర్ ఎల్ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో బాంబ్స్ డిస్పోజల్ నేర నిర్ధారణ బృందాలను తనిఖీ నిర్వహించాయి. చెత్త కుప్పలో ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక రసాయనాలు మరియు ఆయిల్ను పిచికారీ చేశారు. అనంతరం పేలుడు స్వభావం ఉన్న పదార్థాలను నిర్వీర్యం చేసేందుకు ఇక్కడ నిప్పు పెట్టారు. పేలుడు పదార్థాల నిపుణుడు ఇక్కడ పి శివశంకర్, సేఫ్టీ మేనేజర్ మరియు మధుకర్, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ మరియు శ్రీధర్ రావు, డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చిన్నారి హత్య, నిందితుడి రిమాండ్ అని మరో వార్త. ప్రపంచ నీటి దినోత్సవం అని ఇంకో వార్త చూస్తున్నాం. 29 మంది విద్యార్థులు ఎంపిక. విద్యార్థులతో పాటు ఇక్కడ పాఠశాల ప్రిన్సిపల్ కళ్యాణి అని చెప్పేసి మరో వార్త చూస్తున్నాం. ఇక్కడ నిందితుని కఠినంగా శిక్షించండి అని ఇక్కడ మాట్లాడుతున్న వినోద. ఎంఎంటీఎస్ రైల్లో యువతిపై అత్యాచారానికి ప్రయత్నించిన వ్యక్తిని గుర్తించి కఠినంగా శిక్షించాలని ఐద్వా మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి వినోద డిమాండ్ చేశారు. మంగళవారం కమలానగర్లో కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. రైల్లో ప్రయాణించే మహిళలకు రక్షణ లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మంగా, లీలావతి, శారద తదితరులు పాల్గొన్నారు. నిందితుని కఠినంగా శిక్షించాలి అని చెప్పేసి వీళ్ళు పేర్కొంటున్నారు. మరి ఎవరైతే అత్యాచారం చేశారో అక్కడ సీసీ ఫుటేజ్ ఉంటుంది, వాళ్ళని తీసుకెళ్లి రిమాండ్ వేసి వాళ్ళ కఠిన కార్యాలయ శిక్ష వేస్తే మరొక ప్రబుద్ధుడికి ఇలాంటి ఉద్దోచలా చేస్తే ఇంకోసారి అలాంటి పనులు చేయరు. నిధులిచ్చి 7 నెలలు శిథిలా ఫలకం నిర్మించి 6 నెలలు అవుతుందంట. 3 చింతలపల్లి మండలంలో ఇప్పటి వరకు తార్ రోడ్డు లేని ఊరు ఉందంటే అది ఎల్లగూడ గ్రామమే అని చెప్పవచ్చు. ఆ గ్రామానికి బీటీ రోడ్డు నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 70 లక్షలు మంజూరు చేసింది. ఏం చేశారయ్యా మళ్ళా 70 లక్షలు? తార్ రోడ్డు కూడా లేదు, కనీసం కాంక్రీట్ రోడ్డు కూడా లేదు. అక్కడ మొత్తం మట్టి రోడ్డు దర్శనమిస్తున్న చిత్రంలో చూడండి. తార్ రోడ్డుకు నోచుకొని ఎల్లగూడ గ్రామం అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఒక 40 ఫీట్ల రోడ్డు ఉంటుంది. అక్కడ కనీసం రాకపోకలకు ఇబ్బందిగా మారుతుంది. రోడ్డు చూస్తే దయనీయ స్థితిలో ఉంది. ఈ యొక్క 70 లక్షలు ఏం చేసినట్టు? దీంతో మట్టి రోడ్డు పోయి తార్ రోడ్డు సౌకర్యం కలుగుతుంది అని ఎల్లంగూడ ప్రజలు సంబరపడ్డారు. రహదారి పనులు ప్రారంభించేందుకు శిలాఫలకాన్ని నిర్మించడంతో పనులు చకచక జరుగుతాయని ఆనందం వ్యక్తం చేశారు. చూసారా, అక్కడున్న గ్రామస్తులు మరియు పాదచారులే కాకుండా ద్విచక్ర వాహనాలే కాకుండా అక్కడ ఉదయం లేస్తే స్కూల్ పిల్లలు వేరే పక్క ఊర్లో చదువుకోవడానికి వెళ్ళాలన్న భయాందోళన చెందుతున్నారు. అక్కడ శిలాఫలకం వెలిస్తే చకచకగా పనులు అయిపోతాయి, మేము మంచిగా మా ఊరికి మంచి రోడ్ వస్తుంది అని చెప్పేసి అనే చందంగా వాళ్ళు సంతోషంగా పడితే 70 లక్షలు శాంక్షన్ అయినా కూడా ఇంతవరకు ఆ ఊరికి రోడ్డు రాకపోవడం చాలా బాధాకరం. ఎంత దౌర్భాగ్య పరిస్థితులు మనం జీవిస్తున్నామో ఈ యొక్క రోడే మనకు నిదర్శనంగా చూస్తున్నాం. రహదారి పనులను ప్రారంభించేందుకు శిలాఫలకాలు కానీ నిర్మించడం పనులు చకచక జరుగుతున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. కానీ ఇప్పటి వరకు శంకుస్థాపన చేయకపోవడం, నిధులు విడుదలై 7 నెలలు గడువుస్తున్న పనులు మొదలు కాలేదని ఎల్లారెడ్డి కూడా గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇక్కడ గ్రామ పంచాయతీ అద్రాస్పల్లి
అనుబంధ గ్రామంలో చూస్తున్నాం. అందులో పేరు ఎల్లరెడ్డిగూడ, ఇల్లు 40 మంది ఉంటారు. అలా 40 మంది ఉంటారు. జనాభా 376. 376 ఉంటే ప్రధాన వృత్తి వ్యవసాయం వచ్చేసి రోడ్డు, మట్టి రోడ్డు, పారిశుద్ధ్యం, మురుగునీటి పారుదల, కాల్వ సమగ్రం లేవు, విద్యుత్ పర్వాలేదు, మరి తాగునీటి సరఫరా, మిషన్ భగీరథ నీరు బాగుంది, రవాణా ఇప్పటి వరకు బస్సుకు నోచుకోలేదు, కిలోమీటర్ వరకు నడవాల్సిందే. ఆ ఊరికి కనీసము బస్సు సౌకర్యం లేదు. 1 కిలోమీటర్ దూరం వెళ్తే కానీ బస్సులో స్కూల్ పిల్లలు కానీ కాలేజీ పిల్లలు కానీ ఇతర జాబ్ పర్పస్ వెళ్ళే వాళ్ళు కాలి నడకతో 1 కిలోమీటర్ నడవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఈ ఊరికి ఉందంటే అక్కడ ఉన్న గ్రామ పంచాయతీ వాళ్ళు ఏం చేస్తున్నట్టు, మరి అక్కడ ఉన్న సర్పంచ్ ఏం చేస్తున్నట్టు, అక్కడ ఉన్న అధికారులు ఏం చేస్తున్నట్టు మనం ఇక్కడ చూస్తున్నాం. అక్కడ నీరు పర్వాలేదు, మిషన్ భగీరథ నీళ్ళు వస్తున్నాయి ఓకే అని అది చెప్తున్నారు. పారిశుద్ధిగా సక్రమంగా లేవంట. అంటే మరుగుదొడ్లు మరియు ఇతర డ్రైనేజ్ పనులు, డ్రైనేజ్ ఇక్కడ బయటికి వెళ్ళడానికి ప్రాబ్లం ఉందంట. అదొకటి. ఇంకోటి రోడ్ వచ్చేసి మట్టి రోడ్డు. ప్రధాన వృత్తి వ్యవసాయం, చాలామంది వ్యవసాయం చేస్తారట అక్కడ. అందుకోసమే వీళ్ళు పట్టించుకోకపోవడం చాలా విడ్డూరంగా చూస్తున్నాం. మరియు కనీసం బస్సు అన వెళ్తే ఎంత బాగుంటుందో ఊరికి. బస్సు ఉంటే కనీసం వాళ్ళు ఇతర గ్రామాలకు వెళ్ళి స్కూల్లో కానీ ఇక్కడ కానీ వెళ్ళే అవకాశాలు ఉంటుంది కదా. నాగారంలో 84 లక్షల విద్యుత్ బకాయిలు ఉన్నాయంట. పట్టణ పరిధిలో విద్యుత్ బకాయిలు 84 లక్షలు ఉన్నాయని పట్టణ ట్రాన్స్కో ఏఈ రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. ఈ నెల 31 వరకు బకాయిలు చెల్లించకపోతే విద్యుత్ కనెక్షన్లు తొలగిస్తామని హెచ్చరించారు. మరి ఏం చేస్తున్నారు? 80 లక్షల దాకా మళ్ళీ అనౌన్స్మెంట్స్ ఉంటాయి కదా ప్రతి నెలకి. ఈ 84 లక్షల విద్యుత్ బకాయిలు ప్రభుత్వానికి గండి పడుతుంటే మరి అధికారులు ఏం చేస్తున్నట్టున్నారు? ఈ 84 లక్షలు వస్తే కనీసం పారిశుద్ధ కార్మికులు కాకుండా ఇక అక్కడ ఉన్న మరియు విద్యుత్ సంబంధించిన ఉద్యోగస్తులకు కనీసం జీతపత్యాలన్నా వెళ్తుండే కదా. ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారో మనం వేచి చూడాలి. అయితే మనం లోకల్ వార్తలు చదువుతున్నాం. లోకల్లో ఇక్కడ నినాదంలో మనం చూస్తున్నాం. మన సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి మన శ్రీనన్న గారు ఇక్కడ వార్త వచ్చింది. ఆ వార్త ఏంటంటే వేడి నీటి బకెట్లో పడి బాలుడు మృతి. ఒక బాలుడు వేడి నీటిలో పడి చనిపోయాడంట. హీటర్ దాని తాకిడికి. చూడండి ఇక్కడ జోహర్ విషాదం చోటు చేసుకుంది. ఆడుకుంటున్న బాలుడు వేడి నీటి బకెట్లో పడడంతో ఇక్కడ ఛాతికి గాయాల పాలై చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. ఈ సంఘటన జోహర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. SHO సైదయ్య తెలిపిన వివరాల ప్రకారం జోహర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బాలాజీనగర్ మార్కెట్ లైన్లో కాటి నరసింహ భార్య సుమలత మరియు 2 కుమారులతో కలిసి నివాసం ఉంటున్నారు. ఇక్కడ చూసారా, వాళ్ళిద్దరు కుమారులతో నివాసం ఉంటున్నారు మన మార్కెట్ లైన్లో. అక్కడ హీటర్ పెట్టి మర్చిపోయారు. ఆ బాలుడు ఆడుకుంటూ వెళ్ళి అందులో పడిపోయి చనిపోవడం జరిగింది. నిన్న మనం చూసాం ఆల్రెడీ. జవహర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బాలాజీనగర్ మార్కెట్ లైన్ లో కాటి నరసింహ భార్య సుమలత 2 కుమారులతో కలిసి నివసిస్తున్నారట. నరసింహ స్థానికంగా కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల పిల్లలను చూడడానికి సుమలత తల్లి పుల్లమ్మ నరసింహ ఇంటికి వచ్చింది. ఈ నెల 23న సమీపంలో ఇక్కడ ఉన్న నరసింహ సోదరుడు సాయి ఇంటికి పుల్లమ్మ మనవడు కాటి బన్ని 4 సంవత్సరాలు తీసుకొని వెళ్ళింది. ఇక్కడ స్నానానికి వాటర్ హీటర్ పెట్టిన సాయి కుటుంబ సభ్యులు హీటర్ను తీసి బకెట్ను అక్కడే ఉంచారు. కుటుంబ సభ్యులు మాట మంతితో పడ్డారు. ఈ క్రమంలో బన్ని వెనుక నుంచి ఆడుకుంటూ వేడి నీటి బకెట్ వద్దకు వెళ్ళి ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయాడు. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు బన్నిని బయటికి తీసుకు చూడగా ఛాతీ భాగం కాలిపోయింది. వెంటనే స్థానిక ఉన్న ప్రైవేట్ హాస్పిటల్ తరలించారు. మెరుగైన వైద్యం కోసం గాంధీ హాస్పిటల్కు తరలించగా చికిత్స పొందుతూ ఈ నెల 20న మంగళవారం ఉదయం మరణించాడు. అల్లారు ముద్దుగా ఆడుకుంటున్న ఇంట్లో సందడిగా ఉండే చిన్న కుమారుడు బన్ని మరణించడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అయ్యారు. ఈ మేరకు కుటుంబ సభ్యులు జవహర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వాళ్ళ ఇంట్లోనే మరియు ఆ బాలుడుని చూసుకోవాలి కదా. చూసుకోకుంటే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి.
దయచేసి ఎవరెవరు హీటర్ పెట్టి మర్చిపోతారో కొద్దిగా ఎత్తున పెట్టండి, లేదంటే గ్లీజర్ కొనుక్కొచ్చుకోండి. లేనివారు హీటర్ పెట్టుకుంటే దాని మీద ఒక కన్ను వేసి ఉంచండి, లేకపోతే ఇలాంటి ప్రమాదాలు జరగక తప్పవు. దయచేసి జాగ్రత్త ఉండండి ప్రజలారా, తస్మాత్ జాగ్రత్త ఉండండి. సామాజిక మాధ్యమంలో తిరుగుతున్న వార్త మన బాలాజీ నగర్ వార్త కాబట్టి మనం చదువుతున్నాం. హలో ఎవ్రీవన్, అవర్ రాగర్ డాగ్ ఈజ్ మిస్సింగ్ సిన్స్ లాస్ట్ నైట్, లాస్ట్ సీన్ ఇన్ బాలాజీ నగర్. కైండ్లీ ఇఫ్ యూ ఫైండ్ ఇట్ ప్లీజ్ కాల్ దిస్ నంబర్ అని చెప్పేసి ఒక నంబర్ ఇచ్చారు. నంబర్ వచ్చేసి 7673916625 7673916625. ఈ కుక్క తప్పిపోయిందంట. పాపం అల్లారి ముద్దగా పెంచుకుంటున్న ఈ కుక్కను ఎవరో దొంగలు ఎత్తుకుపోయారో లేదో తెలియదు. ఇక్కడ తప్పిపోయిందంట. ఎవరికైతే కనిపిస్తుందో మీరు వెంటనే ఈ నంబర్కి సంప్రదించండిగా కోరుతున్నాను. ధన్యవాదాలు.